మేమందరం ఈ ఎలక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల మీద ఏవైతే అనేక అసత్యాలమైన వార్తలు, పచ్చి అబద్ధాలు, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తూ అనేక ఆరోపణలు అబద్ధాలరావు గారు చేయటం మనం చూసాం. ఆ అబద్ధాలరావు గారికి డ్రామాలరావు గారు, ఈ డ్రామాలరావు గారు అబద్ధాలరావు గారికి వారి సెకను మామగారు, వీరి అవతారం అంతా, వారి టీం అంతా అబద్ధాలని అసత్యాలని ప్రజలకి మభ్యపెట్టడం కోసం, ప్రజలని ఆనాడు 2 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి ఎలా అయితే అధికారంలోకి వచ్చారో మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం కోసం, ఎలాగైతే 10 సంవత్సరాల్లో క్రితం వారికి ఉన్న ఆస్తులు గాని, వారు అధికారంలోకి దిగిపోయే ముందు ఆ 10 సంవత్సరాల్లో వారికి వచ్చిన ఆస్తులు గాని, ఆ వివరాలన్నీ ఒక్కొక్కటి ఎక్కడ బయటకు వస్తాయనే ఆందోళనతో కావచ్చు, ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలు 3 నెలలు, 2 సంవత్సరాలు 4 నెలల్లో ఏవైతే ఏ ఎన్నికలు వచ్చినా అవి బై ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల అన్నిటిలో కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజాప్రభుత్వానికి వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత జీర్ణించుకోలేక, ఆ సత్యాన్ని అరిగించుకోలేక, ఇక మనం నిజం చెప్తే మళ్ళీ పుట్టగతులు ఉండవని గ్రహించి అబద్ధాలే ఏజెండాగా పెట్టుకొని నిజాలని అబద్ధాలుగా చిత్రీకరిస్తూ ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి వారు ఆ ప్రేలేపనలు, ఆ రెచ్చగొట్టే తరం, ఆ శాసనసభలో, పవిత్ర దేవాలయం లాంటి శాసనసభలో వారి నడవడిక, వారి ప్రవర్తన రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు.